కంప్లీట్ క్యారెట్ ఏ సాయి చచ్చారమ్మా సరే కొట్టుకున్నారు తినప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్. తోటకూర పప్పు, వైట్ రైస్, చికెన్ ఫ్రై, అప్పడాలు, అన్నయ్య ఎగ్. ఒక్కరికి ఎగ్ ఏంటి? ఎందుకంటే లాస్ట్ టైం అన్నయ్య ఒక ఛాలెంజ్ ఓడిపోయాడు కదా. అట్లయితే నువ్వు 2 ఛాలెంజ్లు ఓడిపోయావు. అది కాదురా, నీ రన్నింగ్ ఇది పొద్దున కోడి ఎగ్ తెచ్చుకున్నాడు. సరే ఎగ్ తర్వాత తినగలరు, నీవు ఎగ్ వదిలేసే కత్మై తిను. సరే ఎగ్ వదిలేసే, నీవు ఎగ్ వదిలేసుకో. నీవు ఎగ్ ఎప్పుడు తింటావు మాకు అనవసరం. అది నువ్వు తెచ్చుకున్నావు రన్నింగ్ ఇది అందుకేస్తుంది. కానీ కావ్య తినండి. ఏ నీకెందుకు కావ్య తిను. ఓడిపోయిన వాళ్ళు క్యారెట్. ఎవరన్నా ఉడకేసిన కోడి కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతారా? మా ఓడి పెడతాడు. పెడతారా మరి, కర్రీస్ మిగిలిపోతే ఫ్రిడ్జ్లోనే పెడతారు కదా, నిజమే కదా. అంటే లేట్ అయింది కదా తినేసరి కానీ ఫ్రిడ్జ్లో పెట్టాడు అంతే. అదే కదా కూడా. మరి ఎవరు కోరుకుంటారు? ఏ కోరుకుంటారు అనుకుంటా? తిని కావి అప్పుడే వాటర్ తగ్గదు. నువ్వు కొంచెం కుంగమ్మా. ఫుడ్ ఎక్కడో ఉంది, నువ్వు ఎక్కడో ఉంటున్నావు. అమ్మా ఇంట్లో అందరికన్నా పొట్టిమ్మ. సరే కానీ మాటలు చెప్పకుండా కానివ్వండి, తినండి. ఛాలెంజ్ అది క్యారెట్ తినాలి. వదిలే అయితే. ఎలా పడితే అలా చేయొద్దు. ఉంటే పక్కకు పెట్టు, డాడీ తింటాడు చికెన్ ముక్క. డాడీకి లేదు ఇవాళ, ఇద్దరికి ఉంటే. నువ్వు అన్నమంతా కెలికేసేసి నాకు వద్దని పక్కన పడైతే తింటాం ముందే చెప్తున్నా. దాని బదులు ఎగ్ తిను, ఎందుకంటే పళ్ళకి పిండి ఉంది కాబట్టి ఎగ్ తిను సరిపోయింది. విండ్ అయితే అవ్వు. ఎగ్ లెగ్ పీస్ బదులు గట్టిగా ఉంది అంటున్నావు కదా కావ్య, అవును కదా. అరే ఇప్పుడు అయితే ఆ ముక్క కూడా తినేయాలి మాకెందుకు? వేతిమతంగా ఇది వీడియో అవుతుందా ఇంట్లో. అది వేడి అది. సరే మెంట్లా ఎగ్ నీది, మేము లెగ్ పీస్ పెట్టాము, అది గట్టిగా ఉంది, నేను పిండి ఉంది నవ్వలేకపోతున్నా అన్నావు. దాని బదులు ఎగ్ నవ్వులు అని చెప్పాము. మానేసే అయితే ఓడిపోతావు. క్యారెట్ తింటావు, తిను అయితే ఓడిపోయి. సరే కావ్య నువ్వు తినవే, క్యారెట్ తింటాడంటే వదిలే. సరే అయితే నువ్వు తినిపోతే దాన్ని మొత్తం కలుపు మాకు. బౌల్ ఇవి కావ్య, లేకపోతే సైడ్ పెడతాడు. అన్నాన్ని పెట్టుకుని ఏదో అండి కొరుక్కుంది, మళ్ళీ చికెన్ తింటాం అనుకుంటా. ఏంగా చికెన్ తింటావు సాయంత్రానికి. ఇలా కలుపు, అది అన్నమే పప్పులో ఉన్నది కూడా. అమ్మే కల్పించింది కాబట్టి ఉత్తప్పుడు గొడవ రాదు కానీ వీడియో తీసేటప్పుడే గొడవ వచ్చింది వీళ్ళిద్దరికి. మీ ఇంట్లో కూడా అంతేనా? ఇద్దరికి నేనే తింటున్నాను కదా. అసలు రియల్గా అయితే అదంతా కలిపేసుకుని సోఫాల్లో కూర్చుండి చక్కగా తింటారు. ఇప్పుడు తినడానికి ఏడుపులు. అక్కడ ఉన్న రైస్ అంతా అవ్వాలి. క్యారెట్ తింటావే ఏం తింటావు? అక్కడ ఏంటో లేవు, క్యారెట్లు తింటా ఉంటుంది.
సరే కానీ ఉండరా సాయి, డాడీ డ్యూటీ నుంచి వచ్చాడు, అన్నం పెట్టాలి. ఏంటి కావ్యమ్మ, అన్నికి ఒకటి పెట్టు. అక్కడ పెట్టి పాడైపోయి. ఓకే, నీ వీడియోలో అయితే నేనే గెలిచాను. ఏంటి సాయి అసలు? ఇస్తుంది ఓడిపోయానని. ఎలాగే గెలిచేది నేనే. చూద్దామా? ఓడిపోతే నువ్వు 2 గంటలు మొన్న 2 వీడియోలు. ఇది ఛాలెంజ్ వీడియో, మాటలు చెప్తా తింటున్నారు మరి. మరి గబగబా తినండి, అన్న రైస్ తింటా చెప్పాలి మాటలు. ఛాలెంజ్ వీడియో అంటే ఫాస్ట్గా తినాలి, అందుకే ఛానల్ క్లిక్కే అవ్వట్లేదు. ఎన్ని వేలు వీడియోలు తీసి పెడుతున్నావు. ఎన్ని వేలు తీసు? సర్లే, అంతకు వచ్చాడు మా వాడు, అసలు ఏం వాగుతున్నాడో తెలుతులే మా వాడికి. మాటలు కావాలి మా వాడికి, రైస్ తినడానికి ఏడు. మళ్ళీ వీడు రన్నారు, పొద్దున్నే లేసి 5ంటికి వెళ్తాడు పాప. మోసుకుంది. నువ్వు చెస్సు డొల్లా, నువ్వేదంటే అదాడు. అన్నం కదలలేదు కావి. క్యారెట్ తినేస్తాం, పచ్చిమిరకాయ కూడా తినేస్తాం, 2. అవును, గెలిచిన వాళ్ళకి ఏంటి? చాక్లెట్. నీకు ఏ చాక్లెట్ కావాలంటే నాకు కూడా ఇదే. నా దగ్గర చిల్లర లేదు, ఎత్తా సాయంత్రం. ఎంత ఉంది? 500. 5 రోజులు గెలిచా అనుకుని 500 ఇచ్చి. ఆ కోడి కూడా తిను, ఎగ్గు బదులు మొత్తం కలుపు. నీ ఎగ్గు దాంట్లో కలుపుకుంది, పప్పు కలుపుకో. ఎగ్ కలిపేసుకో దాంట్లో, ఇప్పుడు తిడతాడు డాడీ. నువ్వు ఎలాగో తినలే, చికెన్ తినలేదు కాబట్టి ఎగ్ తిను. ఏంటి వే గట్టిగా అయిపోయిందంట. ఏమవదు, బాగానే ఉంది. వరేని బాగానే ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అంతే. కోడిగుడ్డు ఉడకపెట్టిన గుడ్డు, కోడిగుడ్డుని ఫ్రిడ్జ్లో పెట్టిన గుణాగారు. సమ్మర్ క్యాంప్కి వెళ్ళి కోడిగుడ్డు తెచ్చి, సమ్మర్ క్యాంప్కి వెళ్ళి తెచ్చి కోడిగుడ్డు ఇంటికి తెచ్చుకున్న గుణాగారు. ఏ పొద్దున బ్రష్ చేసాలేదు అక్కడ తినడానికి. ఇంటికి తెచ్చుకోవడానికి మా వాడు ఏది వదలడు కాబట్టి. అక్కడ తినమని ఇచ్చారా? ఫ్రూట్ ఇవ్వలేదు పొద్దున్న. నీ బ్యాగ్ లో ఫ్రూటీ ఉందా? ఎక్కడిది?
ఎప్పుడు నిన్న బర్త్డే జరిగింది, కేక్ అవి ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఫ్రూటియా? లాస్ట్ టైం జరిగింది. చేస్లోనా కలిపి అన్నం ఏంటి నానిస్తున్నావు? నాకు గుడ్డు కూడా ఇవ్వండి. గుడ్ అయిపోయింది. ఎందుకంటే క్యారెట్ తినిద్ది, క్యారెట్ మొత్తం తినిపిస్తాం. ఫర్ చేంజ్ క్యారెట్ కాదు. అమ్మ ఓకేనా? నీకెందుకు నువ్వు తినరా, తినిపిద్దాం. క్యారెట్ తిన్న తర్వాత రేపొద్దున ఇంకోటి వేరేది, అన్ని రెండు తినేది. రేపు వేరేది ఇంకోటి తినిద్ది. వేరే తినరా సాయి, నువ్వు అది తినేసరికి తిను, అది తినేసరికి అది తినిద్ది అంట. చూద్దాం. సరే నేను తినేసరికి తింటే తెలిసినట్ట ఏంటిది? మీకు తెలియదు. రే నువ్వు అది తినేసరికి క్యారెట్ తినిద్దంట. అది ఎలాగో ఓడిపోయిందంటుంది. నువ్వు తిను, నీకు ఎందుకు అంటున్నా, అది రైస్ ఉండిపోయింది కదా, అది ఎలా తింటే నీకెందుకు? నువ్వు తిను. మంచినీళ్ళ కొంచెం ఒక్కొక్కటి ముందు. అది కొంచెం అది ఒకటి చేస్తాను అని చెప్తా. అది పెట్టుకో. దానికి ఏమైంది? ఓ పెద్ద విడ్డూరంగా పప్పులో నంచుకుని క్యారెట్ తింటే ఏమైంది? దానికి ఓ షో చేస్తున్నా. నంచుకో, ఏమైంది? సాయి మంచినీళ్ళు తాగు సాయి. నేను తిన్నామ్మా, నేను నిన్ను ఎవరు కలుపుకున్నారు ఇట్లా నిన్ను. ఏంది ఇది వీడియో అనుకుంటున్నారు, ఎక్కిలుగానే అవుతున్నారు. క్యారెట్ అలా తిను, ఏమైంది? నంచుకుని తిను, ఏమైంది? నన్ను కారాలు చేస్తే ఏంటమ్మా? ఏం కాదు తిను. క్యారెట్ తింటే ఎర్రగా వస్తానని చెప్పి క్యారెట్ తింటుంది, అది రైస్ వదిలేసి. క్యారెట్ తింటున్న కావ్య, ఓడిపోయిన కావ్య క్యారెట్ తింటుంది. అది కూడా వెరైటీగా పప్పులో నంచుకుని తింటుంది. తినొచ్చు, ఏమైంది? కూరలో సాంబార్లో వేసుకోరా? పెరుగులో వేసుకుంటాను. పెరుగులో వేసుకుంటారు, సాంబార్లో వేసుకుంటారు, కూరలో వేసుకుంటారు. క్యారెట్ అలా తింటే ఏమైంది? నా రైస్ అవ్వకుండా గివ్ పిచ్చేసింది కావ్య. గులాబ్రా ఇట్లా తింటారు. క్యారెట్ ఎవరు తింటారు? తిను, మాకే తెలుసు. వీడియోలో పెట్టేసి పక్కన పడేసి వెళ్ళిపోతావేమో, అది తెలియదు కదా. అసలు అన్నం ఎంత వదిలేసావు? నిన్నే వండమ్మ వచ్చాడు. నేనైతే అస్సలు నమ్మను. సగం తింటే చాలని చెప్పా. ఇంకో మొక్క తిను, ఇంకో మొక్క తిను, ఇంకో మొక్క తిను. మేము సగం తింటే, క్యారెట్ మొత్తం సగం తింటే చాలని చెప్పాము వీడియో ఫస్ట్లోనే. వినపడలేదు నీకు? ఇంకా సగం తిను. మేము క్యారెట్ అన్నాం మేము సగం వల్ల. నేను ఇప్పుడు ఉన్నా ఊరికే. తిను తిను క్యారెట్. అప్పుడు రైస్ కంప్లీట్. క్యారెట్ ఏ సాయి చచ్చారమ్మా, సరే కొట్టుకున్నారు. తినుపు. క్యారెట్ తింటే చెప్పండి, అర్థం కాదు. అన్నం తిను, క్యారెట్ తింటకేయండి. నీకు ఒకటే మాట, క్యారెట్ మొత్తం తింటావా, రైస్ అంతా తినేదా కొంచెమంటావా? మరి తినైతే షో చేయకుండా. కాలితే నంచుకో పప్పులో, మేమేమనుకో. సాయి ఆడు తిరుగు నువ్వు. ఏ ఆపు కావి నవ్వకు. రైస్ అంతా వదిలేసింది. అదే పిచ్చి కుక్క. చాయ్ చాయ్. అన్న చెల్లెళ్ళకి ఇప్పడానికి కావ్యశ్రీ గుణ గారు. చాలా కావ్య పెట్టే. అది ఉత్తమైనా తినేసిద్ది.
సగమే అన్నాం మేము. ఇది వీడియో నాదే సరిగా సరిగా కొంచెం ఉందిగా. కొంచెం ఉందిగా, please. ఎలాగో తినేసి అమ్మ ఎలాగో కొంచెమే రండిగా తినేసి, ఎలాగో తింటాక తిని ఆడ కోరిక వెనక తిని. క్యారెట్టేగా నీకే మంచిది. తినమంటే గిలుగుతుంది ఏంటమ్మా. అదే చికెన్ ముక్క అయితే వాడికి అయిపోయేది. ఆ చికెన్ ముక్క తిని దాని వల్ల ఇది తిను. అవి తినిద్దండి పెట్టు. ఏ నో కంప్లైంట్ ఫర్ మెంటల్. క్యారెట్ తిను. సరే తినిద్దండి తిని. లాస్ట్లో క్యారెట్ కూడా తినాలి. ఈ పాటికి అయిపోయేది కావ్య. ఆగారు మొత్తం ఆల్రెడీ. చెప్పురా. ఈ వీడియోలో నేనే గెలిచాను. కావ్య వీడియోలో నువ్వే గెలిచావా? వీడియోలో నేనే గెలిచాను. చెప్పురా. ఈ వీడియోలో నేనే గెలిచాను. ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నన్ను విన్నావా? మేము ఏం తినాలో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేనే గెలిచాను అన్నానా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్నానా? ఒకసారి వెనక్కి తిప్పి ఏమన్నాను మళ్ళీ విను. సరే అయితే కాయ చెప్పరా, అయిపోయింది. ఏం తినాలో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హాయ్ హాయ్ ఫ్రెండ్స్కి వెళ్ళింది. ఈరోజు వీడియోలో మా అన్నయ్య గజని యోగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.